పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వచనములో, తాపకరమైన పాములను తేడును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించును, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించును. మరలా చదువుతున్నాను. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించును, రాతి బండ నుండి, అండర్లైన్ చేసుకోండి, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించును అని మనము ఈ భాగంలో చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 3 వారాల క్రితం ఈ వాక్యాన్ని మనము చదువుకున్నాం. అయితే చదువుకున్నటువంటి వాక్యానికి మనము చేరుకోలేకపోయాం. దేవుడు వేరే మార్గాల్లో కూడా మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, రాతి బండ నుండి నీళ్లు వచ్చినట్లు చేసెను అని మనము చదువుకుంటాం. ఒకసారి మనము ఈ వాక్యంలోనికి వెళ్లే ముందు కొన్ని మాటలు మనము ధ్యానించుదాం. అరణ్యంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి విడిపించి అరణ్యంలో కూడా నడిపిస్తూ ఉన్నాడు. అరణ్యంలో విశేషమైనటువంటి కార్యాలు వారికి కనబరుస్తూ విశేషమైన అనుభవాలు కూడా నడిపిస్తూ ఉన్నాడు. మొదటి అనుభవం ఏంటి ఆ విశేష కార్యం అని మనము చూసినట్లయితే మన్నాని గురించి ధ్యానించాం. మన్నా అంటే 3 రకాలని చెప్పుకున్నాం కూడా. ఒకటి మన్నా అంటే దేవుని కృప, రెండవదిగా మనల్ని సరిచేసే దేవుని వాక్యం, మూడవదిగా పరిశుద్ధత. ఈ 3 ఇశ్రాయేలీల్ని నడిపించి కానానులో ప్రవేశపెట్టినట్లు మనం చూసాం. రెండవదిగా మనము చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారం యొక్క మాదిరి అంటే దాని అర్థం ఏంటి అంటే, నూతన యెరూషలేము పట్టణం యొక్క మహిమను మనము ఆత్మీయ కన్నులు తెరవబడి, మనోనేత్రాలు వెలిగించబడి, ఆత్మీయ కన్నులతో అంటే ప్రత్యక్షతల ద్వారా, దేవుడు మనకి ఇచ్చే ప్రత్యక్షతల ద్వారా, దర్శనముల ద్వారా మనము పొందబోయే నూతన యెరూషలేము పట్టణం యొక్క మహిమ మీదనే మనము దృష్టి సారించాలే తప్ప లోకములో ఉన్న నశించిపోయే, మనల్ని నాశనానికి కోల్పోయే దేని మీద కూడా మన దృష్టి, మనసు, మన కన్నులు ఉంచరాదు అని ఆత్మదేవుడు గత కొన్ని వారాలుగా మనకు తెలియజేస్తా వచ్చాడు. మూడవదిగా ఈరోజు మనము చూస్తా ఉంటున్నాం. ఏంటి అంటే, మరి రాతి బండ నుండి తీయబడినటువంటి నీళ్లు వారు త్రాగినట్లు మనము చూస్తా ఉన్నాం. ఈ రాతి బండ నుండి వచ్చే నీటి అనుభవం వారికి, ఇశ్రాయేలు జనాంగానికి ఐగుప్తులో ఉన్నప్పుడు ఇంటి అనుభవం లేదు. ఇదే కాదు, మన్నా అనుభవం కూడా ఐగుప్తులో లేదు, అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే. అలాగే ప్రత్యక్ష గుడారపు అనుభవం లేక నూతన యెరూషలేము పట్టణం యొక్క మహిమ యొక్క ప్రత్యక్షతలో వారికి ఐగుప్తులో ఉండగా లేవు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే దేవుడు ఇట్టి విశేషమైన కార్యాలు వారికి కనబరుస్తూ అట్టి ఆత్మీయ అనుభవాలు గుండా నడిపిస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. గమనించండి, ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నారు. ఈ 3 అనుభవాలు లేవు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మన్నా అనుభవము ఐగుప్తులో ఉండగా లేదు. ప్రత్యక్ష గుడారపు అనుభవం అంటే నూతన యెరూషలేము పట్టణం యొక్క ప్రత్యక్షతల ఆ మహిమను చూచే అనుభవం వారికి ఐగుప్తులో ఉండగా లేదు. మూడవదిగా మనం చూసినప్పుడు మరి ఐగుప్తులో ఉండగా వారికి బండ నుండి మరి వచ్చినటువంటి నీటిని త్రాగే అనుభవము అనేది వారికి లేనట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా నీరు త్రాగలేదంటారా? నీరు త్రాగారు కదండి. ఐగుప్తులో ఉండగా ఇశ్రాయేలీలు నీరు త్రాగకుండా ఏ మానవుడు కూడా బ్రతకలేడు. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా నీరు త్రాగారు. కానీ మరి రాతి బండ నుండి వచ్చినటువంటి నీరు అక్కడ దొరకలేదని మనందరి పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ నీటిని త్రాగటానికి, ఈ నీటి అనుభవం కూడా నడిపించడానికి దేవుడు వారందరినీ కూడా మరి అరణ్యంలోనికి తీసుకుని వచ్చినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎంతమంది చెప్పండి, ఎంతమంది? కాల్మలము అంటే ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలోకి వచ్చినటువంటి వారు, ఐగుప్తును విడిచి అరణ్యంలోనికి వచ్చినటువంటి వారు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 20 సంవత్సరాల పైబడినటువంటి పురుషులు మాత్రమే బైబిల్ గ్రంథం లెక్కించింది. స్త్రీలను కానీ 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలులను కానీ బాలికలను కానీ బైబిల్ గ్రంథం లెక్కించలా. మరలా చెప్తున్నాను, 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలులను కానీ బాలికలను కానీ, అంటే పిల్లలు, బైబిల్ గ్రంథం 20 సంవత్సరాల లోపు ఉన్న వారిని పిల్లల గ్రంథం లెక్కించింది. కాబట్టి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారిని కానీ అలాగే స్త్రీలను కానీ బైబిల్ గ్రంథం లెక్కించలా. ఎవరిని లెక్కించింది అంటే 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి పురుషులు మాత్రమే బైబిల్ గ్రంథం లెక్కించింది. ఎంతమందిని లెక్కించింది బైబిల్ గ్రంథము అంటే 6,03,550 మందిని. ఎంతమంది పురుషులు చెప్పండి? 20 సంవత్సరాల
వయస్సు పైబడినటువంటి వారిని బైబిల్ గ్రంథం లెక్కించింది. ఎంతమంది అని మనం చూసినట్లయితే 6,03,550 మంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 20 సంవత్సరాల పైబడిన వారు పురుషులు 6,03,550 మంది. అంటే స్త్రీలను పిల్లల్ని కలుపుకుంటే దాదాపు ఎంతమంది ఉండొచ్చు అంటారు? 30 లక్షల మంది కాల్బలమై ఉండొచ్చు కదండి. అవునా కాదా? అవును. ఒక 30 సంవత్సరాల వెనక్కి వెళితే ఒక 40 సంవత్సరాల వెనక్కి వెళితే మా అమ్మా నాన్నలకి 10 మంది పిల్లలు పుట్టారు. 10 మంది పిల్లలు 40 సంవత్సరాల క్రితము అందరూ కూడా 20 సంవత్సరాల లోపు వాళ్ళే. అప్పుడు బైబిల్ గ్రంథం లెక్క ప్రకారం ఎవరిని లెక్కించాలి? మా తండ్రి గారిని ఒక్కరినే లెక్కించాలి కదండి. మా తల్లిని కూడా లెక్కించదు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే స్త్రీలను పిల్లలను కాక 20 సంవత్సరాల పైబడినటువంటి పురుషులు లెక్కించింది. కాబట్టి ఎవరిని లెక్కించాలి? మా ఇంటిలో మొత్తం అమ్మ నాన్నలతో కలిపి, తండ్రి గారితో తల్లితో కలిపి 12 మంది. 12 మందిలో ఒక 40 సంవత్సరాల వెనక్కి కనుక వెళ్ళినట్లయితే 20 సంవత్సరాల పైబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 40 సంవత్సరాల క్రితం వద్దు, 50 సంవత్సరాల క్రితం. ఎందుకంటే మా పెద్దన్నయ్యకి 79 సంవత్సరాలు. అంటే ఒక 60 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 60 సంవత్సరాల వెనక్కి వెళితే కదండి అందరూ కూడా పిల్లలందరూ 20 సంవత్సరాల లోపు వారి 10 మంది ఉన్నారు. తల్లి ఉంది. మొత్తం తండ్రి గారితో కలిపి 12 మంది. అయితే బైబిల్ గ్రంథం ఎవరిని లెక్కించడం లేదు? 20 సంవత్సరాల లోపు కలిగినటువంటి పిల్లల్ని అలాగే స్త్రీలను లెక్కించడం లేదు. కాబట్టి అటువంటి సందర్భంలో దేవుని జనాంగమా మరి ఆ లెక్కల ప్రకారం అయితే నాన్నగారు ఒక్కడే కదా. ఆ లెక్క ప్రకారం లెక్కించుకుంటే ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 12 మంది. అలాగనే బైబిల్ గ్రంథం 6,03,550 మందిని మాత్రమే లెక్కించింది. మిగిలినటువంటి స్త్రీలను కానీ పిల్లలను కానీ పరిగణలోకి తీసుకోలేదు. ఉదాహరణకి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే అక్కడ అనేక మంది ప్రోగయ్యారు జన సమూహంలో. అయితే యేసు ప్రభు వారి మీద కనికరపడి శిష్యులతో అన్నాడు, వారికి భోజనం పెట్టమన్నాడు. భోజనం పెట్టమంటే వారి దగ్గర ఏమీ కూడా లేదు. అయితే అక్కడ ఒక బాలుడు లేచి, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని పలికినప్పుడు అప్పుడు శిష్యుల్లో ఒకడు అన్నాడు, ఇక్కడ ఇంతమంది జన సమూహం ఉన్నారు, అయ్యా మరి వీళ్ళకి పంచిపెట్టడానికి ఇవి ఎంత అని చెప్పి అన్నారు. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే వాటిని గంపలో, రొట్టెను చేపల్ని గంపలో విరిచి వేసుకుంటే వాళ్ళందరినీ కూడా పంతుడుగా కూర్చొని వాటిని తీసుకుని వెళ్ళి పంచిపెట్టమన్నాడు. అవి 5,000 మంది పురుషుల తినంగా ఇంకా కొన్ని గంపలు మిగిలాయంట. ఆ మాట చదువుకుందామా? ఎంతమంది పురుషులు తిన్నారు? ఎంతమంది పురుషులు? స్త్రీలు పిల్లలు కాక అనుంది బైబిల్ గ్రంథంలో. స్త్రీలు పిల్లలు కాక తిన్నది ఎంతమంది చెప్పండి? చదువుకుందాం ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో 5 రొట్టెలు 2 చేపలు ఉంటే ఫిలిప్ అంటున్నాడు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటే కనీసం 200 దేనారాలు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. ఆయన శిష్యులు ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని యేసయ్యతో అనగా యేసయ్య అంటున్నాడు, జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండిన గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారు కదండి. ఎంతమంది పురుషులు? 5,000 మంది. దీన్ని ఇట్లానే పెట్టండి. దీన్ని మొయ్యకుండా మత్తయి సువార్త 14వ అధ్యాయము 20-21 వచనంలో మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 20-21 వచనాలు మనము చదువుకోగలిగినట్లయితే బైబిల్ గ్రంథము ఏమని చెప్తుంది అని మనము చూసినట్లయితే వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 20వ వచనంలో వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. స్త్రీలను పిల్లల్ని బైబిల్ గ్రంథం లెక్కించడం లేదు. ఒక్కసారి మనము సంఖ్యాకాండం 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే 2వ వచనం నుండి, 1వ అధ్యాయము 2వ వచనం నుండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనం నుండి ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి పెద్దల కుటుంబములను బట్టి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి, ఎవరిని లెక్కించింది? మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజము సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీలో సైన్యముగా వెళ్లే వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని, ఎంత వయసు అండి? 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కించవలెను. లెక్కించగా వచ్చినటువంటి వారు ఎంతమంది అంటే 45వ వచనంలో అట్లు ఇశ్రాయేలీల్లో తమ పితరుల కుటుంబంలో చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేన బయలుదేరి వెళ్ళగా ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయ్యిరి.
కదండి. ఎంతమంది అయ్యారు? చెప్పండి. 6,03,550 మంది. ఎవరు వీళ్ళు? స్త్రీలు పిల్లలు కాక 20 సంవత్సరాల పైబడినటువంటి పురుషులు. ఇప్పుడు రండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి మనము వెళ్ళగలిగినట్లయితే 10వ వచనంలో ఆ యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండిన గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత వరకు వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏవియో నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని చెప్పెను. తర్వాత వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి అని మనము చూస్తా ఉన్నాం కదండి. అర్థమవుతుంది కదా. కాబట్టి 20 సంవత్సరాల పైబడినటువంటి పురుషులు అక్కడేమో 6,03,550 మంది సంఖ్యాకాండంలో లెక్కించారు. ఇక్కడ యేసు ప్రభు దగ్గర రొట్టె ఆ యొక్క మరి చేపలు తిన్నటువంటి వారు ఎంతమంది పురుషులు అంటే 20 సంవత్సరాల పైబడినటువంటి పురుషులు 5,000 మంది. ఎవరని? స్త్రీలు పిల్లలు కాక. అంటే స్త్రీలు పిల్లలతో కలిపితే ఇందాక మా తండ్రి గారి కుటుంబం గురించి లెక్కించాం. మొత్తం ఇంట్లో కుటుంబంలో 12 మంది ఉన్నారు. ఒక 60 సంవత్సరాల క్రితం మరి బైబిల్ లెక్కల ప్రకారం లెక్కిస్తే మరి స్త్రీలు అమ్మొక్కటే ఉంది, పిల్లలు మరి 10 మంది ఉన్నారు. బైబిల్ గ్రంథం ఈ 11 మందిని లెక్కించగల. ఎవరిని లెక్కిస్తుంది? 20 సంవత్సరాల పైబడిన పురుషుడు మా తండ్రి గారు ఒక్కడే ఉన్నాడు. అంటే 20 సంవత్సరాల పైబడిన పురుషుడు ఒక్కడే ఉంటే మరి మిగిలిన వారు ఎంతమంది ఉన్నారు? 11 మంది కదా. అంటే ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలోనికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈ 6,03,550 మంది పురుషులతో కలిపి స్త్రీలు పిల్లలు కలిపితే దాదాపు 30 లక్షల మంది కాల్వలం అయి ఉంటారు. వీరు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం కొన్నారు చెప్పండి? వారు దప్పిక కొన్నారు. ఏం కొన్నారు? దప్పిక కొన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మనము నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనము చదవగలిగినట్లయితే 2వ వచనంలో వారు రెఫీదీము కొండ దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా కూడా సమూహం 30 లక్షల మంది కాల్వలో ఐగుప్తు నుండి విడుదల పొంది వారు ప్రయాణం చేసుకుంటూ అరణ్యంలో రెఫీదీము దగ్గర దిగారు. అక్కడికి రాగానే వాళ్ళు దప్పికొన్నారు, దాహం వేసింది. 2వ వచనంలో మనం చూస్తే ప్రజలు తమకు త్రాగటానికి నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళేమని మోషేని అడగగా, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో అనెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇంతెందుకు మమ్మను మా పిల్లల్ని మా పశువుల్ని దప్పిక చేత చంపడానికి ఐగుప్తులో నుండి నువ్వు ఇక్కడికి తీసుకుని వచ్చావా మోషే అని అన్నారు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెడుచు, ఈ ప్రజల్ని నేనేం చేయాలయ్యా? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదునను. అందుకు యెహోవా అంటున్నాడు, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని పట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. అండర్లైన్ చేసుకోండి. హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను పట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవేగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను కదా. మన అంశం ఏంటి? 3వదిగా అరణ్యంలో విశేష అనుభవం ఏంటి? ఒకటేమో మన్నా అనుభవం, 2వదిగా పరలోక ప్రత్యక్ష గుడారపు అనుభవం, 3వదిగా మనము చూసినట్లయితే రాతి బండ నుండి వచ్చిన నీళ్లును వారు త్రాగారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత రెఫీదీము దగ్గర వాడు దిగారు. ఈ 30 లక్షల మంది కాల్వలో వారికి ఏం కలిగింది చెప్పండి? దప్పిక వేసింది, దాహము కొన్నారు. దాహము కలిగి వారు దేవుని సన్నిధిలో ఆ మోషేను వారం పెట్టుకున్నారు. ఏమయ్యా, ఎందుకంటే మేము ఐగుప్తులో ఉంటే మేలు కదా, మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి దాహము చేత దప్పిక చేత మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా అంటే, ఓరి బాబు ఇదే కూడా నాయన, దేవా వీళ్ళ మీద నన్ను నాయకుడికి ఎందుకు పెట్టేవయ్యా? వీళ్ళు కొంచెం సేపు ఆగితే రాళ్లతో నన్ను కొట్టి చంపేటట్లున్నారు అని అంటే, దేవుడు అన్నాడు, మోషే నీవు ఆ హోరేబు కొండను, ఆ రాతి బండను, ఆ కొండను ఆ విశ్వాసము అనే కర్రతో కొట్టు, అది మీకు నీళ్లు ఇస్తుంది, వారి దప్పిక తీరుతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు కదండి. అలానే చేశాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. మోషే తన దగ్గర ఉన్నటువంటి విశ్వాసము అనే కర్రతో ఆ బండను కొట్టినప్పుడు బండ చీల్చబడి అందులో నుండి ప్రవాహములుగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎంతమంది త్రాగారు చెప్పండి? 30 లక్షల మంది ఇశ్రాయేలు జనాంగం దప్పిక తీర్చినట్లు. ఏంటి అది? బండలో నుండి వచ్చిన నీరు వారు మరి త్రాగినట్లు బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నట్లు దేవుని బిడ్డలారా మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, ఆ బండ ఎవరు? రాతి బండ ఎవరు? బండ చీల్చబడింది. ఇశ్రాయేలీల కాల్వలో
30 లక్షల మంది కాల్వల యొక్క దాహము తీర్చబడటానికి అరణ్యంలో బండ చీల్చబడింది. బండలో నుండి నీళ్లు ప్రవాహములుగా వచ్చాయి. ఆ ప్రవాహములుగా వచ్చినటువంటి నీటిని 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు త్రాగి దప్పిక తీర్చుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీల దాహాన్ని తీర్చడానికి అరణ్యంలో కొట్టబడిన లేక చీల్చబడినటువంటి ఆ బండ ఎవరు అని మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో మనము చూసినట్లయితే ఆ బండ క్రీస్తే అని మనము చూస్తా ఉన్నాం. 4వ వచనము అంతయు కూడా చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అని బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము లోకములో ఉన్నాం, అంటే అరణ్య యాత్రలో ఉన్నాం. మన ఆత్మ సంబంధమైనటువంటి దాహము తీర్చబడాలంటే మనకు నీరు అనేది అవసరం. ఏ నీరు? ఐగుప్తులో ఉన్నటువంటి నీరు కాదు. అది త్రాగుతూనే ఉన్నారు, అయినా వారి దప్పిక తీరటంలా. ప్రొద్దున తాగుతున్నారు, దాహం తీరటంలా. మధ్యాహ్నంకి మరలా దప్పిక వేస్తుంది. మధ్యాహ్నం త్రాగుతున్నారు, అయినా కానీ కొద్ది నిమిషాల తర్వాత మరలా వారికి దాహం వేస్తూనే ఉంది. అయితే ఐగుప్తులో ఉన్నటువంటి నీటిని వాళ్ళు దివారాత్రులు త్రాగుతూనే ఉన్నారు, కానీ దప్పిక తీరటం లేదు. కానీ అరణ్యంలోనికి వచ్చినటువంటి ఇశ్రాయేలీల యొక్క దాహాన్ని తీర్చడానికి, ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని తీర్చడానికి అరణ్యంలో ఆ బండ చీల్చబడింది. ఆ బండ క్రీస్తు అని మనము చదువుకుంటా ఉన్నాం. ఆ బండ చీల్చబడిన తర్వాత బండలో నుండి నీరు ఉబికి ప్రవాహములుగా ప్రవహించింది. ఆ బండలో నుండి వచ్చినటువంటి నీటిని త్రాగినప్పుడు మాత్రమే వారి ఆత్మీయ దాహము తీర్చబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆ బండ క్రీస్తే అని మనం చదువుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చివరిలో మనం చదువుకున్నాం. ఆ బండ ఎవరు? నీ ఆత్మీయ దాహం, నా ఆత్మీయ దాహం, రక్షణ పొందినటువంటి మరి దేవుని ప్రజలైన విశ్వాసుల యొక్క దాహాన్ని తీర్చబడాలి అంటే ఈ అరణ్యంలో గుండా మాత్రమే ప్రయాణం చేయాలి. అరణ్యంలోకి రావాల్సిందే. రక్షణ పొందిన తర్వాత కూడా నేను ఐగుప్తుకే తిరిగి వెళ్తాను, నేను లోకంలోనే ఉంటాను, నేను పాపంలోనే జీవిస్తాను, నేను శరీరంలో ఉంటాను అంటే అట్టి వారికి ఆత్మీయ దాహమో తీర్చబడదు. ఆత్మీయంగా దప్పికొని ఉన్నావా? దాహం వేస్తుందా? అరణ్యంలోనికి రా. అరణ్యంలో మాత్రమే నీ కొరకై బండ చీల్చబడింది. ఆ బండలో నుండి మాత్రమే ప్రవాహములుగా నీరు ప్రవహిస్తూ ఉంది. ఆ నీటిని త్రాగితే మాత్రమే నీ ఆత్మీయ దప్పిక తీరుతూ ఉంది. అయితే నా ప్రశ్న ఏంటి అంటే, మనం 1 కొరింథీ 14లో చదువుకున్నాము. ఏమనంటే ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. అయితే ఆ నీరెవరండి? నీరు పరిశుద్ధాత్ముడు. నీరు పరిశుద్ధాత్ముడు కదండి. నీరెవరై ఉన్నారు? జలములు ఎవరై ఉన్నారు? జలములు, నీరు, పరిశుద్ధాత్ముడు. బండ క్రీస్తు అయితే బండలో నుండి ప్రవహించిన నీరు పరిశుద్ధాత్మ దేవుడు అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని జనాంగమ సత్యములను మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మన ఆత్మీయ దాహాన్ని తీర్చేది యేసు. ఆ జీవ జలములను మనకి ఇవ్వాలి కదండి. మనకు ఆ జలములను ఇచ్చేదెవరు? బండ కొట్టబడకపోతే ఇశ్రాయేలీయులు దప్పిక తీరి ఉండేది కాదు. బండలో నుండి నీరు ప్రవహించింది కాబట్టి ఆ బండలో నుండి నీరు అంటే పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చి ఆ రక్షణ పొందిన విశ్వాసుల యొక్క దాహము తీర్చబడాలి అంటే కల్వరి శిలువలో యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మనుషులందరి కొరకై ఆ బండ చీల్చబడ్డాడు, పట్టబడ్డాడు. ఆయన మనుషులందరి కొరకై బలియాగమైపోయినట్లు బైబిల్ గ్రంథంలో మనము చదువుకుంటాం. మనందరి పాపాల కొరకు, మనందరి రక్షణ కొరకు, మనందరి ఆత్మీయ దాహాన్ని తీర్చడం కొరకు యేసు నరావతారిగా భూలోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. కల్వరి శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆనాటి రోమా సైనికుల చేత ఆయన కొట్టబడి శిలువలో ఆ బండ అయినటువంటి క్రీస్తు చీల్చబడి ఆయన శిలువలో మరణించి పునరుత్థానుడై తిరిగి 3వ దినాన లేచి 40 పగళ్ళు అనేకులకు కనబరుచుకున్నాక ఆయన అంటున్నాడు ఒక మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో మనము చదవగలిగినట్లయితే 16వ అధ్యాయము 7వ వచనంలో యేసయ్య అంటున్నాడు, అయితే నేను మీతో సత్యమే చెప్తున్నా, నేను వెళ్ళిపోవటం వల్ల, ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను పరలోకానికి వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూసారా, కల్వరి శిలువలో బండ కొట్టబడింది, తిరిగి పునరుత్థానుడై యేసయ్య చనిపోయి పునరుత్థానుడై ఆయన లేచి 40 పగళ్ళు రాత్రులు అనేకులకు సజీవులుగా కనబరుచుకొని పరలోకానికి ఆరోహణమై వెళ్ళటానికి ముందు ఈ మాటలు పలుకుతున్నాడు. నేను పరలోకానికి వెళ్ళటం మీకు ప్రయోజనకరం,
నేను వెళ్ళకపోతే ఆత్మను మీ వద్దకు పంపలేను. ఆయన మీతో ఉండి మీ ఆత్మీయ దాహాన్ని తీరుస్తాడు. ఆయన మీలోనికి వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి, పరలోకానికి నడిపిస్తాడు. మీ ఆత్మీయ దాహాన్ని, అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆత్మ దాహం తీర్చబడాలంటే, దేవుని బిడ్డలారా, తీర్చబడకపోతే, ఆ దాహం కనుక తీర్చబడకపోతే, మనుషులు నీళ్లు లేకపోతే ఏమవుతారు చెప్పండి? అన్నం లేకపోయినా కానీ 40 దినాల వరకు బ్రతుకుతారు, 50 దినాల వరకు బ్రతుకుతారు. కానీ నీళ్లు లేకపోతే, ఒక రోజు లేకపోతే శరీరం డీహైడ్రేషన్, మొత్తం ఎండిపోతుంది. 2 రోజులు లేకపోతే మనిషి ఎండిపోయిన తోటకూరలాగా వేలాడతాడు. 3 రోజులు లేకపోతే, 7 రోజులు లేకపోతే, ఇక 10 రోజులు లేకపోతే, 40 రోజులు లేకపోతే మానవుడు బ్రతకటం అనేది కష్టం కదండి. అదే కదా బైబిల్ గ్రంథము ఏమని చెప్తుంది అంటే, మనము చదువుకుందాము. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం 2వ లైన్ లో. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం 2వ లైన్ లో చివర్లో, 2వ లైన్ చివర్లో, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉండగా ఏం చేశారంట? మార్గ ఆయాసము చేత, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలో వాళ్ళకి ఏం కలిగింది? ఆయాసము చేత. 4వ వచనం 2వ లైన్ చివరి మాట, మార్గములో ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లింది. జనుల ప్రాణం ఏమైంది? సొమ్మసిల్లింది. వాళ్ళు అంటున్నారు, 5వ వచనం 4వ లైన్ చివరి మాట, 5వ వచనం 4వ లైన్ చివరి మాట, నీళ్లు కూడా లేవు కనీసం మాకు. ఆహారం అయితే సరే, నీళ్లు కూడా మాకు లేవు అని వాళ్ళ ప్రాణాలు నీళ్లు లేక ఏమైపోయాయంట చెప్పండి? ప్రాణము సొమ్మసిల్లినట్లు మనము చూస్తూ ఉన్నాం. అరణ్యంలో ఆత్మయాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం ప్రయాణం చేసి కానానులో ప్రవేశించాలంటే వాళ్ళ అడుగులు ముందుకు పడాలి. కనీసం దినానికి ఒక 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అయితే వాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మార్గాయాసము చేత వారి ప్రాణంలో నీళ్లు లేక సొమ్మసిల్లిపోయాయి. ఎండిపోయిన తోటకూరలాగా అయిపోయారు. తప్పికొంటున్నారు, దాహం వేస్తుంది, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మాకు ఆహారం లేదు సరిగ్గా, కనీసం త్రాగటానికి మాకు నీళ్ళే ఇవ్వటం లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మోషే దేవునికి మొర పెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, ఆ బండను చీల్చు, బండను కొట్టు, అది చీల్చబడింది. అందులో నుండి పరిశుద్ధాత్మ ఓటలు బిడకమని బయటకు వస్తాయి. వాటిని త్రాగితే వాళ్ళ కడుపులో నుండే జీవపు బుగ్గలు ఉబికి పారతాయి. వారికి ఇక ఎన్నటికీ దాహమో వేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని జనాంగమా, నిశ్చయముగా అరణ్యములో ఆత్మీయ దాహం తీర్చబడాలంటే ఏ నీరు అవసరమై ఉంది? లోకంలో ఉన్న నీరు కాదు, ఐగుప్తులో ఉన్న నీరు కాదు. ఏ నీరు అవసరము అంటే, రాతి బండ నుండి తీయబడినటువంటి లేక వచ్చినటువంటి నీటిని త్రాగితే మాత్రమే వారి దాహము తీరుతుందని మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి ఏలియా 850 మంది బయలు ప్రవక్తల్ని చొప్పకట్టలాగా నరికేశాడు. ఈ మాట ఆ దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని ఏలుబడి చేస్తున్న అహాబు వెళ్లి భార్యమనితో చెప్పాడు యెజబెలుతో. అప్పుడు యెజబెలు పోషిస్తున్నటువంటి యెజబెలు ఇశ్రాయేలు దేవుని ప్రజల, ఇశ్రాయేలు దేశం అంతటిని బయలు ప్రవక్తల చేత నింపి, బయలు గుళ్ళను కట్టించి, బయలు పూజాలతో నింపి, ఇశ్రాయేలు ఆ కంట్రీ మొత్తాన్ని యెహోవా దేవుని ఆరాధించకుండా ప్రజలందరినీ బయలు దేవత కట్టుమళ్ళు ఇచ్చారు. అప్పుడు రోషం కలిగి ఏలియా ప్రవక్త అక్కడ దేవుని ద్వారా ఒక మిరాకిల్ని జరిగించి, తర్వాత 850 మంది బయలు ప్రవక్తల్ని నరికించాడు. ఈ విషయం ఆహాబు తీసుకున్నటువంటి భార్యతో చెప్తే, యెజబెలు ఏలియాకు ఒక వర్తమానం పంపిస్తుంది. నీవు బయలు ప్రవక్తల్ని 850 మందిని నరికావు కదా కత్తితో, కట్టుతో. రేపు ఈ టైం కల్లా, రేపు ఇదే టైం కల్లా నీవు నరికినటువంటి ఆ బయలు ప్రవక్తల ప్రాణం వల్లే నీ ప్రాణం కూడా, అంటే రేపు ఈ టైం కల్లా నీ ప్రాణం తీరిపోతే నా పేరు యెజబెలే కాదు అని ఆమె శపథం పూనింది. 850 మంది ప్రవక్తల్ని ధైర్యంగా చొప్పకట్టల వరే నరికివేసినటువంటి ఈ మహానుభావుడు ఏలియా ప్రవక్త ఒక ఆడదానికి, ఒక స్త్రీకి భయపడి ఇప్పుడు అరణ్యంలో గుండా పరుగో పెడుతున్నాడు. పరిగెత్తి ఆయనకి తినడానికి ఆహారం లేదు. 40 పగల్లో రాత్రులు పరిగెత్తి అలసిపోయి బదిరి వృక్షం క్రింద సొమ్మసిల్లి ఆయన అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. దేవదూత వచ్చి అతన్ని తట్టి, నీ తలగడ దగ్గర ఇదిగో రొట్టె ఉంది, నీళ్ల బుట్టి ఉంది, వాటిని తిని ఆ నీళ్లు త్రాగి నీ దాహం తీర్చుకో. ఎందుకంటే నీ ఎదుట నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈ అరణ్యంలో నీకేముంది? నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. కాబట్టి నీ శక్తికి మించిన ప్రయాణం చేయాలంటే ఆ నీళ్ల బుడ్డిలోనిది త్రాగాలి అని చెప్పినప్పుడు లేచి ఆ రొట్టె తిని ఆ నీళ్ల బుడ్డిలోనిది త్రాగి ఎక్కడ లేని బలము తెచ్చుకొని ఆయన శక్తికి మించిన ప్రయాణం చేసినట్లు మనము చూస్తా ఉన్నాం. అరణ్యం అనే లోకంలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ దాహం అంటే రాతి బండ నుండి వచ్చిన నీళ్లు త్రాగితేనే కానీ మన ఎదుట ఉంచబడినటువంటి శక్తికి మించిన ప్రయాణం చేసి ఆ పరలోకం అనే ఆ కానానుకు మనము చేర్చబడలేము. కాబట్టి
మనము ఇటువంటి ఆత్మీయ దాహము, రాతి బండ నుండి వచ్చిన నీరు మనము త్రాగుతున్నామా? ఒకసారి ఈ నీటిని త్రాగువాడు యేసయ్య అంటున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం, నేను అనుకుంటాను 14వ వచనం అనుకుంటా, ఈ నీటిని త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. చదువుకుందాం. యోహాను సువార్త 4:14లో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పిక కొనడు. కదండి, ఈ నీటినిచ్చేది ఎవరు? ఈ పరిశుద్ధాత్మనిచ్చేది ఎవరు అని మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను నీళ్లలో మాత్రమే మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ అనే ఆ నీటిని మన ఆత్మీయ దప్పిక తీర్చడానికి ఇచ్చేవాడు ఎవరు అంటే యేసే. ఆ బండ చీల్చబడింది కదా, చీల్చబడిన బండలో నుండి దాహం తీర్చడానికి నీళ్లు వచ్చినట్లు ఆ బండ అయినటువంటి యేసుక్రీస్తు ఆ దాహాన్ని తీర్చడానికి పరిశుద్ధాత్మ నీటిని ఇచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఆయన సమాజం మధ్యలో నిలబడి ఒక మాట పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? ఎవడైనా మీలో దప్పిక కలిగి ఉంటే నా యొద్దకు వచ్చి మీరు దాహము తీర్చుకోవాలి, నేనిచ్చు నీళ్లు జలములు వాని కడుపులో నుండి ఊరడి నీటి బుగ్గ. చదువుకుందామా? 7:37 యోహాను సువార్త 7:37 మనం చదువుకుంటే 7:37లో ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారును. వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారును. దేవుని బిడ్డ, రాతి బండ నుండి వచ్చిన నీరు ఎవరైతే త్రాగుతారో ఇక ఎన్నటికీ వారికి దాహము వేయదు, దప్పిక వేయదు. ఎందుకంటే వారి కడుపులోనే ఉంటుంది నీటి బుగ్గ. పరిశుద్ధాత్మ ఓటలు వారి కడుపులో నుండి ఉబికి పారుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ దాహాన్ని ఇచ్చేవాడు యేసే. ఆ దాహము మనకు తీర్చబడాలంటే మనము వచ్చి యేసయ్యను వేడుకోవాలి. యేసయ్య, ఈ పరిశుద్ధాత్మ జలములు నాకు త్రాగించవా అని మనము దప్పిక కలిగి ఉండి అడగాలి. దాహము లేకపోతే మనం అడగలేము కదండి. ఆయన అంటున్నాడు ఒక మాట, ఎండిన భూమి మీద. చదువుకుందాం, ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనంలో, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎవరి మీద నీళ్లను, ఎవరి మీద కుమ్మరిస్తాడంటే దప్పిక గల వారి మీద. దాహం వేస్తేనే కదా ఎవరినైనా నీళ్లు అడుగుతాం, దాహం వేస్తేనే కదా మనం నీళ్ల కుండ దగ్గరికి వెళ్ళి త్రాగుతాం. దాహం వేయకుండా మనం ఎవరినైనా అడుగుతామా, అయ్యా నీరు నాకు ఇవ్వండి అని? లేక నీటి కుండ దగ్గరికి వెళ్ళి మనం దప్పి తీర్చుకుంటామా? దాహము కలిగి ఉండాలి. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, ఎండిన భూమి కదండి. అంటే మొత్తం కుంభవర్షం పడి నీళ్ళన్నీ నిలిచిపోయింది అనుకోండి భూమి మీద, దాని మీద నీళ్లు పోస్తే ఎట్లా ఉంటది? అది ఎండిన భూమి కాదు. మన హృదయాలు ఎండిన హృదయాల వలె ఉండి మనము దప్పి కలిగి యేసయ్య పాద సముఖంలోకి వచ్చి, యేసయ్య నా దప్పిక తీర్చునాయన అని మనము అడిగినట్లయితే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సందర్భంలో నీవు నేను ఒకటి నెత్తికొచ్చుకోవాలి. ఏంటి అని మనము చూసినట్లయితే మనం రక్షణ పొందాం, మనం అరణ్యంలో ఉన్నాం, మనము యాత్రలో ఉన్నాం, విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో, ప్రయాణంలో ఉన్నాం. మన అడుగులు దినానికి వేగంగా ముందుకు సాగి మనము పరమకాణాలలోకి ప్రవేశించాలి అంటే మనకు శక్తికి మించిన ప్రయాణం మన ఎదుట ఉంది. అట్టి ప్రయాణం మనము చేయాలంటే మన కాడు నిస్సత్తువు కాకుండా, మన చేతులు వడలకుండా, మన కాళ్ళల్లో చేతుల్లో మన తల మొదలుకొని అరిపాదముల వరకు నూతన బలముతో నింపబడాలంటే ఆ నీటిని మనము త్రాగావా? నువ్వు ఆ దప్పిక తీరిందా? నీ కడుపులో నుండే జీవ బొగ్గలో ఉడికి పారుతున్నాయా? లేక ఎండిపోయినటువంటి హృదయముగా ఉంటుందా? అయితే ఇలా ఈ ఉదయకాల సమయం యేసయ్య పాద సన్నిధిలోనికి వచ్చి, అవును ప్రభువా, నాయన ఇదిగో నేను నీ పాద సముఖంలోనికి వచ్చా, నా ఆత్మీయ దప్పికను తీర్చండి అయ్యా, రాతి బండ నుండి వచ్చిన ఆ నీటిను నాకు త్రాగించవా అని వేడుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి.